హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఫోకస్ పెట్టింది. 6 గ్యారంటీలను ఒకటొకటిగా అమలు చేస్తూ వస్తుంది. మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు దగ్గర నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం, తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ, అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పలు విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే రైతు భరోసా పథకంతో రైతులను ఆదుకుంటోంది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని త్వరలో 4 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే తాజాగా రాష్ట్రంలోని పాడి రైతులకు కాంగ్రెస్ సర్కార్ శుభవార్త చెప్పింది. పాడి రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో కొత్తగా ఇందిరా డైరీ పథకం అమలు చేయనున్నట్లుగా పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఇందిరా డైరీ పథకం కింద ప్రతి లబ్ధిదారుడికి 2 గేదెలు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వనున్నట్లుగా బట్టి తెలిపారు. రాష్ట్రంలోని పాడి రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరా డైరీ పథకం కింద ప్రతి లబ్ధిదారుడికి 2 గేదెలు ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మధిర క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందిరా డైరీ పథకం అమలు తీరుపై అధికారులతో చర్చించారు. లబ్ధిదారులు ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండానే ఉచితంగా గేదెల పంపిణీ ఉంటుందని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందిరా డైరీ పథకం విధి విధానాలను కూడా బట్టి వివరించారు. మరి ఈ పథకం ఎవరికి వర్తిస్తుందనే విషయానికి వస్తే మాత్రం ఈ పథకం వర్తించాలంటే భూమి ఉండాలన్న నిబంధన అయితే ఏమీ లేదు. అలాగే గేదెలు లేని వారికి ఇందిరా డైరీ పథకంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పాడి రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాకుండా వారి జీవనోపాధిని మెరుగుపరచడం. కాబట్టి ఎలాంటి నిబంధనలను ప్రభుత్వం పెట్టలేదు.